హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు డిఫెన్స్ న్యూస్. ఇండియా ఎఫ్సిఏఎస్ ఫ్యూచర్ కాంబాట్ ఎయిర్ సిస్టమ్ అనే 6th జనరేషన్ ఫైటర్ ప్రాజెక్ట్లో జాయిన్ అవడానికి ఇంట్రెస్ట్ చూపిస్తుందని లేటెస్ట్ మీడియా రిపోర్ట్స్ చెప్తున్నాయి. దీని గురించి ఇండియన్, ఫ్రెంచ్ అఫీషియల్స్ మధ్య కొన్ని చర్చలు అయితే జరిగాయి. ఇండియన్ అఫీషియల్స్ జర్మనీ గనక ఈ ప్రాజెక్ట్ నుండి తప్పుకుంటే మేము జాయిన్ అవ్వగలమని చెప్పారు. ఈ ఎఫ్సిఏఎస్ ప్రజెంట్ ఫ్రాన్స్, జర్మనీ, స్పెయిన్ల మధ్య జాయింట్ ప్రోగ్రామ్గా ఉంది. ఈ ప్రోగ్రాంలో 6th జనరేషన్ జెట్, దానితో టీమప్ అవడానికి హైటెక్ డ్రోన్స్, ఇన్నోవేటివ్ ఇంజిన్ టెక్నాలజీని కూడా డెవలప్ చేయాలని ఎయిమ్గా పెట్టుకున్నాయి. అయితే ఫ్రాన్స్, జర్మనీల మధ్య కొన్ని డిసగ్రిమెంట్స్ వచ్చాయి. ఆ డిసగ్రిమెంట్స్ ఎందుకు వచ్చాయి, ఇండియన్ గవర్నమెంట్ మన ఎంట్రీని జర్మనీ ఎగ్జిట్తో ఎందుకు లింక్ చేస్తుందనే దాని గురించి తర్వాత మాట్లాడదాం. మెయిన్ క్వశ్చన్ ఏంటంటే, ఏఎంసీఏని డెవలప్ చేస్తున్నాం, తర్వాతి వేరియంట్స్ 6th జనరేషన్ స్టాండర్డ్కి వెళ్తాయి. అలాంటప్పుడు మరలా ఈ జాయింట్ డెవలప్మెంట్ అనే ఆలోచన ఎందుకు వచ్చింది? దీనికి ఆన్సర్ రిస్క్ మేనేజ్మెంట్. ఇండియా ఏఎంసీఏ ప్రాజెక్ట్ని వదిలేయట్లేదు, నెగ్లెక్ట్ కూడా చేయట్లేదు. ఆల్రెడీ 5th జనరేషన్ ఏఎంసీఏ మార్క్ 1 వేరియంట్ కోసం 15,000 కోట్ల రూపాయల ఫండ్స్ని సెంట్రల్ గవర్నమెంట్ శాంక్షన్ చేసింది. ఈ ఫండ్స్తో డిఆర్డిఓ 5 ఏఎంసీఏ ప్రోటోటైప్స్ని డెవలప్ చేసి వాటిని టెస్ట్ చేసి సర్టిఫై చేస్తుంది. తర్వాత ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ఆర్డర్ ఇస్తుంది. తర్వాత స్వదేశీ ఇంజన్తో ఏఎంసీఏ మార్క్ 2ని డెవలప్ చేస్తుంది. ఈ ఇంజన్ కోసం ఇండియా, ఫ్రాన్స్లు కలిసి పనిచేస్తాయి. ఈ ఇంజన్ ప్రాజెక్ట్ కోసమే ఇండియా దాదాపు $7 బిలియన్ ఖర్చు చేయబోతుంది. ఇంత మనీని స్పెండ్ చేయడానికి సిద్ధం అవుతున్నప్పుడు ఏఎంసీఏ ఒక హై ప్రయారిటీ ప్రాజెక్ట్ లిస్ట్లోనే ఉంటుంది. సో ఎంత చేసినా కూడా మరలా ఇంకో జాయింట్ డెవలప్మెంట్ మీద కన్నేసిందంటే రిస్క్ మేనేజ్మెంట్ కోసం ఆలోచిస్తుండొచ్చు. ఇండియా 2 హై ఎండ్ ఏరోస్పేస్ ప్రాజెక్టుల నుండి ఒక లెసన్ నేర్చుకుంది. ఫస్ట్ కావేరీ సొంత జెట్ ఇంజన్ని డెవలప్ చేయడానికి ట్రై చేసింది, కానీ డెవలప్ చేయలేక ఫెయిల్ అయ్యాం. కావేరీ ఫైటర్ జెట్ ఇంజన్ విషయంలో ఇది డెడ్ ఎండ్. ఇప్పుడు ఘాతక్ డ్రోన్ కోసం స్మాల్ డ్రై కావేరీ ఇంజన్ డెవలప్మెంట్లో ఉంది, కానీ అది వేరే విషయం. ఇంకోటి తేజస్ ఫెయిల్ అవ్వలేదు, కానీ రెడీ అవ్వడానికి అనుకున్న దానికంటే చాలా టైం పట్టింది. సో ఎక్స్పీరియన్స్ లేకుండా హై ఎండ్ ఏరోస్పేస్ ప్రాజెక్టులలోకి దిగితే అన్ఎక్స్పెక్టెడ్గా డిలేస్, డెడ్ ఎండ్స్ వస్తాయని అర్థమైంది. అందుకే ఇండియా 5th జనరేషన్ ప్రాజెక్టులోకి ఎంటర్ అయ్యే టైంలోనే ఒక ప్లాన్ వేసింది. 2010లో ఏఎంసీఏ ప్రాజెక్ట్ని లాంచ్ చేశారు. అయితే ఎలాంటి డిలేస్, డెడ్ ఎండ్స్ వస్తాయనే ప్యారలల్గా SU-57 ప్రాజెక్ట్లో జాయిన్ అవ్వాలని చూసింది. ఆల్మోస్ట్ జాయిన్ అయ్యి కొంత ఇన్వెస్ట్మెంట్ కూడా చేసింది. కానీ వర్క్ షేర్, కేపబిలిటీస్, ఇండియాకి వచ్చే టెక్నాలజీ యాక్సెస్లో డిసగ్రిమెంట్స్ వచ్చాయి. జాయింట్ డెవలప్మెంట్ నుండి తప్పుకుంది. దీనివల్ల ఫుల్ ఫోకస్ ఏఎంసీఏ మీదే పడింది. అయితే ప్రపంచం 6th జనరేషన్ జెట్స్ వైపు పరుగులు పెట్టడం చూసి ఏఎంసీఏని 6th జనరేషన్ స్టాండర్డ్లోకి మార్చాలని కూడా ప్లాన్ చేసింది. అయితే రిస్క్ లేకుండా మరలా ప్యారలల్గా ఇంకో జాయింట్ డెవలప్మెంట్ ప్రాజెక్ట్లో జాయిన్ అవుదామనే ఐడియా ఉండుండొచ్చు. ఎఫ్సిఏఎస్ అనుకూలంగా అనిపించి ఇంట్రెస్ట్ చూపిస్తుంది. దీనివల్ల చాలా ఖర్చు అవుతుంది. ఏఎంసీఏ కంటే ఎఫ్సిఏఎస్ చాలా కాస్ట్లీ డెవలప్మెంట్ ప్రాజెక్ట్ కదా అంటే డిలేస్, డెడ్ ఎండ్స్ వల్ల ఉండే ఇంపాక్ట్ కంటే అది చిన్నదే. ఓకే, 5th జనరేషన్ డెవలప్మెంట్లో ఇండియా ఏఎంసీఏతో పాటు SU-57 ప్రాజెక్ట్ని ప్యారలల్గా రన్ చేయాలని చూసినట్టు ఇప్పుడు 6th జనరేషన్ విషయంలో కూడా ట్రై చేయాలని చూస్తుంది. కావేరీ, తేజస్ విషయంలో జరిగిన మిస్టేక్స్ రిపీట్ అవ్వకూడదని జాగ్రత్త పడుతుంది. మరి అలాంటప్పుడు ఎఫ్సిఏఎస్లో జాయిన్ అవ్వచ్చుగా. జర్మనీ తప్పుకుంటేనే జాయిన్ అవ్వడానికి రెడీ అని ఎందుకు జర్మనీతో లింక్ పెడుతుంది? ఫస్ట్ డిసగ్రిమెంట్స్ ఎందుకు వచ్చిందని తెలుసుకోవాలి. సపోజ్ ఒక ఫైటర్ జెట్ని 3 దేశాలు జాయింట్గా డెవలప్ చేయమంటే ఎలా జరుగుతుందంటే, ఒక దేశం జెట్ని డిజైన్ చేస్తుంది, ఇంకో దేశం ఇంజన్, ఇంకో దేశం రెడార్, సెన్సార్స్ని డెవలప్ చేస్తుంది. కొన్నిసార్లు 2 దేశాలు కలిసే జెట్ని డిజైన్ చేస్తాయి. ఇలా డెవలప్ చేశాక 3 దేశాల్లో ఫైనల్ అసెంబ్లీ లైన్ ఉంటుంది. ప్రతి దేశం వాళ్ళు డెవలప్ చేసిన పార్ట్స్ని వాళ్ళ దేశంలో తయారు చేసుకుంటాయి. మిగిలిన 2 దేశాల నుండి మిగతా పార్ట్స్ని ఇంపోర్ట్ చేసుకొని ఎవరికి వాళ్ళు ఫైనల్ అసెంబ్లీ చేసుకుంటారు. దీన్ని జెట్లో పర్సంటేజెస్లో చూస్తారు. ఎంత పర్సంటేజ్ టెక్నాలజీస్ని డెవలప్ చేస్తారో అంత పెట్టుబడి పెడతారు. దీన్ని వర్క్ షేర్ అంటారు. ఎక్కువ వర్క్ షేర్ ఉంటే ఎక్కువ కంట్రోల్ ఉంటుంది. ఇక్కడ ఎఫ్సిఏఎస్లో 3 దేశాలు చేతులు కలిపాయి. ఫ్రాన్స్ ఏమంటుందంటే
మన ముగ్గురిలో సొంతగా ఫైటర్ జెట్ని డెవలప్ చేసిన ఎక్స్పీరియన్స్ మాకే ఉంది. సో FCAS జెట్ని మేము డిజైన్ చేస్తామంటుంది. అయితే జర్మనీ మాకు కూడా టైఫూన్ జాయింట్ డెవలప్మెంట్లో ఎక్స్పీరియన్స్ ఉంది. మేము కూడా పెట్టుబడి ఎక్కువే పెడుతున్నాం. జెట్ని డిజైన్ చేయటం, అందులో ఇంజన్, రెడార్, సెన్సార్స్ని ఇంటిగ్రేట్ చేయడంలో మాకు కూడా ఈక్వల్ వర్క్ షేర్ కావాలి అంటుంది. అలాగే ఫ్రాన్స్కి FCASలో న్యూక్లియర్ వెపన్స్ని లాంచ్ చేసే కేపబిలిటీ కావాలి. అలాగే ఎయిర్క్రాఫ్ట్ క్యారియర్స్కి కూడా సూట్ అయ్యేలా ఉండాలి. కానీ జర్మనీకి అవి వద్దు అంటుంది. స్పెయిన్ అయితే వాళ్ళ డిఫెన్స్ బడ్జెట్ అనేది చాలా తక్కువ. సో ఇన్వెస్ట్మెంట్ కానీ వర్క్ షేర్ రోల్ కానీ చాలా తక్కువ, కామ్గా ఉంది. క్లియర్గా చెప్పాలంటే ఈ ప్రాజెక్ట్ వాల్యూ 100 బిలియన్ యూరోస్. ఏ ఒక్క దేశం కూడా సొంతగా ఇంత ఇన్వెస్ట్మెంట్ పెట్టలేదు. 3 దేశాలు కలిశాయి. ఫ్రాన్స్ మొత్తం పెట్టకపోయినా ఎక్కువ పోర్షన్ తీసుకొని ఎక్కువ పోర్షన్ టెక్నాలజీని డెవలప్ చేస్తామంటుంది. కానీ జర్మనీ మీరే ఎక్కువ పోర్షన్ తీసుకుంటే కుదరదు, మేము కూడా ఈక్వల్ పోర్షన్లో ఇన్వెస్ట్ చేస్తాం, డెవలప్ చేస్తాం, మాకు కూడా కంట్రోల్ ఉండాలి అంటుంది. స్పెయిన్ రోల్ అనేది చాలా తక్కువ. సో ఈ డిసగ్రిమెంట్స్ వల్ల జర్మనీ తప్పుకునేలా కనబడుతుంది. జర్మనీ తప్పుకుంటే స్పెయిన్ జర్మనీ పెట్టేంత ఇన్వెస్ట్మెంట్ పెట్టలేదు. ఫ్రాన్స్ కూడా ఇన్వెస్ట్మెంట్ని ఇంకా పెంచలేదు. సో ఫ్రాన్స్కి ఇంకో మేజర్ పార్ట్నర్ అవసరం అవుతుంది. ఆ అవకాశం కోసమే ఇండియా ఈ FCASలో వచ్చిన ఇన్స్టెబిలిటీని మానిటర్ చేస్తూ సరైన టైం కోసం వెయిట్ చేస్తుంది. ఒకవేళ జర్మనీ ఉండగానే ఇండియా జాయిన్ అవుతామని అడిగితే ఫ్రాన్స్కి ఇండియాని చేర్చుకోవాల్సిన అవసరం ఉండదు. ఇండియా దీన్ని డిమాండ్ చేసి అడగలేదు. ఒకవేళ జర్మనీ తప్పుకుంటే ఫ్రాన్స్కి అవసరం వస్తుంది. అప్పుడు మేము జాయిన్ అవ్వాలంటే మాకు ఇంత వర్క్ షేర్ ఉండాలి, ఇంత యాక్సెస్ కావాలని డిమాండ్ చేసి మన టర్మ్స్తో డీల్ని కుదుర్చుకోవచ్చు. Su-57 ప్రాజెక్ట్లో జాయిన్ అవుతామని వెళ్తే రష్యా ఇండియా ఆశించినంత స్థాయిలో వర్క్ షేర్ని ఇవ్వలేదు. సో FCASలో అదే జరుగుతుందని, మనకు లివరేజ్ ఉండేలా అవకాశం దొరుకుతుందని వెయిట్ చేస్తుంది. సో ఫైనల్గా కావేరీ, తేజస్ విషయంలో డిలేస్, డెడ్ ఎండ్స్ రావడం వల్ల ప్యారలల్ ప్రాజెక్టుల మీద ఇండియా ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తుంది. AMCA జెట్ ఇంజన్ డెవలప్మెంట్ కోసం ఫ్రాన్స్ హెల్ప్ తీసుకోవడానికి కూడా ఈ ప్రాజెక్టులే కారణం. సొంత ప్రాజెక్ట్, జాయింట్ డెవలప్మెంట్ ప్రాజెక్టులని ప్యారలల్గా రన్ చేస్తే ఒకటి ఫెయిల్ అయినా ఇంకోటి ఉంటుందని ప్లాన్ చేస్తుంది. FCASలో జాయిన్ అవటం కుదురుతుందా లేదా అనేది ప్రజెంట్ జరుగుతున్న ఫైట్ వల్ల జర్మనీ తప్పుకుంటుందా, తప్పుకుంటే ఫ్రాన్స్ ఇండియన్ డిమాండ్స్కి ఒప్పుకుంటుందా అనే దాని మీద ఆధారపడి ఉంటుంది. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. అలాగే మరిన్ని డిఫెన్స్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.